నమస్తే. ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణ చూడబోతున్నాం. చీకట్లో ఉన్న నగరాలకు వెలుగునిచ్చేది, అలాగే తప్పుడు చేతిలోకి వెళితే మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగలిగేది అదే యురేనియం. మానవ చరిత్రలోనే అత్యంత రహస్యమైన పవర్ఫుల్ మూలకం గురించి, అసలు ఈ రాయి వెనుక దాగి ఉన్న అద్భుతమైన సైన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సరే, ఈ విషయం గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం. మన ఇంట్లో వెలుగుతున్న బల్బుకి ఎక్కడో కోట్లాది కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో చనిపోయిన ఒక నక్షత్రానికి లింక్ ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మన ప్రపంచానికి అపారమైన శక్తినిస్తున్న ఈ మూలకం వెనుక ఒక ఊహించని విశ్వరహస్యం దాగి ఉంది. అసలీ కథ ఎక్కడ మొదలవుతుందంటే, ఇది ఈ విశ్వం మనకిచ్చిన ఒక పురాతనమైన రహస్య బహుమతి అని చెప్పాలి. చూడండి, మనం వాడుతున్న ఈ యురేనియంను ఏ సైంటిస్టు ల్యాబ్లో తయారు చేయలేదు. అసలు మన భూమి పుట్టకముందే చాలా పెద్ద నక్షత్రాల వయసైపోయి పేలిపోయినప్పుడు ఆ భయంకరమైన వేడి, ఒత్తిడిలో పుట్టింది మూలకం. దాదాపు 450 కోట్ల ఏళ్ల క్రితం మన భూమి ఏర్పడినప్పుడు ఇది భూమి పొరల్లో అట్టడుగున శిలల్లో దాగిపోయిందన్నమాట. ఇక ఈ నంబర్ చూస్తే మీకే అర్థమవుతుంది. 1 టన్ను అంటే 1000 కిలోల రాళ్లను తవ్వి బయటకు తీస్తే అందులో మనకు దొరికే యురేనియం ఎంతో తెలుసా? కేవలం 100 గ్రాములు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అరుదైనదో మరియు దీన్ని బయటకు తీయడం ఎంత కష్టమో కదా. మరి ఇంత అరుదైన నిధిని ఆ భూమి లోపల నుంచి అసలు ఎలా బయటికి తీస్తారో ఇప్పుడు చూద్దాం. కార్మికులు భూమికి 100 మీటర్ల అడుగున, కారు చీకట్లో భారీ యంత్రాల చప్పుళ్ల మధ్య దీన్ని వెతుకుతారు. దీనికోసం ప్రధానంగా 3 పద్ధతులు వాడతారు. భూమి పైపొరల్లో ఉంటే ఓపెన్ పిట్ మైనింగ్ అని భారీ గుంతలు తవ్వుతారు. బాగా లోపల ఉంటే టన్నల్స్ నిర్మించి అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తారు. ఇక మూడోది చాలా లేటెస్ట్ టెక్నిక్, ఇన్సిటు లీచింగ్. అంటే భూమిని ఎక్కువగా తవ్వకుండా లోపలికి ద్రావణాలు పంపి యురేనియంను కరిగించి బయటకు లాగుతారు. ఇది కొంచెం సేఫ్, అలాగే పర్యావరణానికి పెద్దగా నష్టం కూడా చేయదు. అయితే ఇక్కడ పక్షపాతం లేకుండా ఒక భయంకరమైన వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈ తవ్వకాల్లో రాడాన్ అనే కంటికి కనిపించని ప్రమాదకరమైన గ్యాస్ బయటకొస్తుంది. అది ఏమాత్రం శరీరంలోకి వెళ్ళినా తీవ్రమైన వ్యాధులు వస్తాయి, ప్రాణాలకే ప్రమాదం. అందుకే అక్కడ పనిచేసేవాళ్లు ప్రత్యేకమైన సూట్స్, మాస్కులు వేసుకుని ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తుంటారు. అలా ప్రాణాలకు తెగించి బయటకు తీసిన ఆ ముడి రాళ్లను ఫ్యాక్టరీకి తీసుకొచ్చాక అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అదేంటో తెలుసా? ఆ భారీ బండరాళ్లను ముందుగా పెద్ద పెద్ద మెషిన్లలో వేసి చిన్న ముక్కలుగా కొడతారు. ఆ తరువాత మెత్తటి పౌడర్లాగా చేసేస్తారు. ఆ పౌడర్కి కొన్ని రసాయనాలు కలిపి అందులోంచి యురేనియంను సపరేట్ చేస్తారు. ఇదంతా అయ్యాక చివరికి ఒక చిక్కటి పసుపు రంగు పేస్ట్ లాంటి పదార్థం తయారవుతుంది. దీన్నే యెల్లో కేక్ లేదా యురేనియం ఆక్సైడ్ అంటారు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్న ఒక పెద్ద అణు ఇంధనానికి ఇదే తొలిమెట్టు. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది చూడండి. మనం ఇన్ని కష్టాలు పడి తయారు చేసిన ఆ పసుపు ముద్దను డైరెక్ట్గా పవర్ ప్లాంట్స్లో అస్సలు వాడలేము. ఎందుకంటే ఆ న్యాచురల్ యురేనియంలో 99.3% ఉండే యురేనియం 238 మనకు పెద్దగా ఉపయోగపడదు. మనకు అసలు పవరిచ్చే యురేనియం 235 కేవలం 0.7% మాత్రమే ఉంటుంది. అంటే 1000 కిలోల యురేనియం తీసుకుంటే అందులో 7 కిలోలు మాత్రమే పనికొస్తుందన్నమాట. మరి ఆ పవరిచ్చే 0.7% ఎలా పెంచుతారు? ఇక్కడే అత్యంత క్లిష్టమైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తక్కువగా ఉన్న యురేనియం 235% పెంచాలి. దీనికోసం ముందు ఆ పసుపు రంగు ఎల్లో కేక్ను యురేనియం హెక్సాఫ్లోరైడ్ అనే గ్యాస్గా మారుస్తారు. ఆ గ్యాస్ను పెద్ద సిలిండర్ల లాంటి అపకేంద్ర యంత్రాల్లో అంటే సెంట్రిఫ్యూజ్ మెషీన్లలోకి పంపి విపరీతమైన స్పీడ్తో తిప్పుతారు. అలా తిప్పినప్పుడు బరువుగా ఉండే యురేనియం 238 అంచుల వైపుకు వెళ్ళిపోతుంది, తేలికగా ఉండే యురేనియం 235 మధ్యలోకి వస్తుంది. ఈ 2 రకాల బరువుల మధ్య వ్యత్యాసం చాలా చాలా తక్కువ. ఆ చిన్న డిఫరెన్స్ను పసిగట్టి వేరుచేయడానికి ఆ మెషీన్లను వేలసార్లు తిప్పాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎంత సెన్సిటివ్ అంటే కరెంటు తయారు చేయడానికి ఆ యురేనియం 235% ఒక 3-5% పెంచితే చాలు. కాని అదే దాన్ని మిలిటరీ ఆయుధాలు, అణుబాంబుల్లాంటివి తయారు చేయాలంటే ఏకంగా 90% వరకు ఎన్రిచ్ చేయాలి. ఈ చిన్న వైజ్ఞానిక పరిమితి ఒక దేశాన్ని వెలుగులతో నింపడానికి,
ప్రపంచాన్ని నాశనం చేయడానికి మధ్య ఉన్న సన్నని గీత. దీని చుట్టే ప్రపంచ దేశాల ఉద్రిక్తతలు అల్లుకుని ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ ఎన్రిచ్ చేసిన యురేనియం గ్యాస్ను మళ్లీ సాలిడ్ రూపంలోకి, అంటే పవర్ ప్లాంట్స్లో వాడే పింగాణి ముక్కల్లా ఎలా మారుస్తారో చూద్దాం. ఇది నిజంగా అద్భుతమండి. మీ చేతి వేలిగోరంత ఉండే ఒకే ఒక్క చిన్న యురేనియం ముక్క దేనికి సమానమో తెలుసా? ఏకంగా 1 టన్ను బొగ్గు మండిస్తే ఎంత పవరొస్తుందో ఆ ఒక్క చిన్న ముక్క అంత ఎనర్జీ ఇస్తుంది. ఇంత చిన్న వస్తువులో అంతటి సాంద్రత కలిగిన శక్తి ప్యాక్ చేయబడి ఉండటం వండర్ కదా! ఈ చిన్న చిన్న ముక్కలన్నింటినీ పొడవైన లోహపు పైపుల్లో నింపుతారు. వాటిని ఫ్యూయల్ రాడ్స్ అంటారు. ఇలా ప్యాక్ చేసిన తర్వాత ఇవి కరెంట్ ఎలా ఇస్తాయి? ఇక్కడే అణుభౌతిక శాస్త్రంలోని ప్రధాన సూత్రమైన చైన్ రియాక్షన్ లేదా గొలుసుకట్టు చర్య అంటే ఏంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఒక న్యూట్రాన్ వెళ్లి యురేనియం 235 అణువును ఢీ కొట్టినప్పుడు ఆ అణువు 2గా విడిపోయి విపరీతమైన ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అప్పుడే మరో 2-3 కొత్త న్యూట్రాన్లు పుట్టి ముందుకు వెళ్లి ఇతర అణువులను ఢీకొడతాయి. ఇది ఆగకుండా అలా నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. తోని దాన్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది? అందుకే దీన్ని సురక్షితంగా కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. రియాక్టర్ లోపల కొన్ని కంట్రోల్ రాడ్స్ పెడతారు. అవి ఎక్స్ట్రా ఉన్న న్యూట్రాన్లను పీల్చేసుకుంటాయి. అలా కంట్రోల్ చేస్తూ ఉత్పత్తయ్యే ఆ విపరీతమైన వేడితో నీటిని బాగా మరిగించి ఆవిరి చేస్తారు. ఆ స్టీమ్ ఎంత ఫోర్స్తో వస్తుందంటే అది పెద్ద పెద్ద టర్బైన్లను గిరగిరా తిప్పేస్తుంది. అలా తిరగడం వల్లే మన ఇళ్లకొచ్చే విద్యుత్ తయారవుతుంది. చూసారా, ఒక నక్షత్రం పేలుడు మనింట్లో కరెంట్ బల్బ్ వెలగడానికి ఎలా కారణమైందో? అంత బాగేనే ఉంది. ఈ మహాశక్తితో కరెంటొస్తుంది కదా అనుకుంటున్నారా? అసలు కథ మరియు అసలైన సవాలు ఇక్కడే మొదలవుతుంది. ఈ ఫ్యూయల్ని వాడేసిన తర్వాత మిగిలిపోయేదే అత్యంత ప్రమాదకరమైన రేడియోధార్మిక అణువ్యర్థం. వందల, వేల ఏళ్లపాటు దాన్ని ఎవరికీ, దేనికీ ప్రమాదం లేకుండా చాలా చాలా సేఫ్గా స్టోర్ చేయాలి. ఇది మనందరి ముందున్న ఒక బరువైన బాధ్యత. యురేనియం అనంతమైన శక్తిని ఇవ్వగలదు, నిజమే. కాని దాని నిర్వహణలో ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా అది చరిత్రలో మనం చూసిన పెను విషాదాలకు దారితీస్తుంది. సో ఇదంతా చూశాక ముగింపుగా ఈ ప్రశ్న వేసుకుందాం. నక్షత్రాల నుంచి పుట్టిన ఈ విశ్వమూలకం భవిష్యత్తులో మనకు ఇంధన కష్టాలు లేకుండా చేసే అనంతమైన స్వేచ్ఛకు తాళంచెవి అవుతుందా, లేక మానవ బాధ్యతను పరీక్షించే అంతిమ పరీక్షగా మిగిలిపోతుందా? ఈ విశ్లేషణ ఈ సంక్లిష్టమైన అంశంపై మీకు స్పష్టమైన అవగాహనను, ఆలోచనలను రేకెత్తించిందని అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ మీద మీరు మరింతగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నిరంతరం నేర్చుకుంటూనే ఉందాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.